వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. భారతదేశ పార్లమెంట్ లో ముస్లిం వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లును సవరించింది. ఆ సవరణకు సంబంధించి వ్యతిరేకిస్తూ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ముస్లిం పర్సనల్ లా కమిటీ దాన్ని వ్యతిరేకిస్తుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పూర్తిగా ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి. ఏదైతే శుక్రవారం రోజు నమాజ్ తర్వాత వీరందరూ కూడా వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. ఏదైతే పార్లమెంట్లో సవరణ చేసినారో దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నామని చెప్పి ఏదైతే ప్లకార్డులు పట్టి ప్రదర్శన చేస్తున్న పరిస్థితి. నిజామాబాద్ ముస్లిం పర్సనల్ లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మజీద్ల ముందర వీరందరూ కూడా ఏదైతే భారతదేశ ప్రభుత్వం ప్రధాని పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లుకు వ్యతిరేకంగా వీరైతే ఆందోళన చెప్పారు. చెప్పండి, అసలు మీ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు పరిస్థితి? क्या है इसका बिल का बारे में क्या है? वक्फ बिल वापस लो, वक्फ बिल वक्फ बिल। आप लोग बोलो इसका काइकू वापस लेने का है, क्या है भाई? इस पे अपने खिलाफ है, हमारे खिलाफ है, इसे वापस लो वक्फ बिल। మరికొంతమంది ఉన్నారు పూర్తిగా దాన్ని ఏదైతే వక్ఫ్ బిల్లు వాపస్ తీసుకోవాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన ఉద్దేశం ఏంటి? దీనికి इसके लिए क्या है बोल के पूछेंगे, क्या है तुम लोग इधर प्रोटेस्ट कर रहे कई के लिए? ये वक्फ बिल वापस लो बोल के हम प्रोटेस्ट कर रहे थे। एक तरफा फैसला है ये, से कोर्ट से अपील कर रहे हैं कि अपना कानून वापस ले। ये कानून ये कानून में पार्लियामेंट में चट्ट सवरना किया है, इसके लिए तुम लोग कई को वापस लेने के लिए पूछ रहे हैं, उसमें क्या है मुश्किल है? भाई ये मजहब के एक तरफा फैसला है ना सर, एक तरफा फैसला है ना। अगर सबका रहता तो कोई मुश्किल नहीं था। एक तरफा फैसला है से इसलिए ये सिर्फ माइनॉरिटीज के लिए ये है, इसीलिए हम लोग एहतजाज कर रहे हैं। तुम लोग का कुछ प्रॉब्लम हो रहा है क्या ये बिल के बारे में? पूरी उम्मत मुस्लिमा को प्रॉब्लम हो रहा है, हमारी पूरी उम्मत मुस्लिमा को प्रॉब्लम हो रहा है। हमारा एक का नहीं है सर, ये पूरी मुस्लिम उम्मत का फैसला है। ये क्या करना है इसको? क्या करना? वापस लेना है। हुकूमत से अपील कर रहे हैं कि ये वापस ले। ओके, आप लोग क्या खत्म करना है इसको, नहीं ले लेना है, वापस ले लेना है। कुछ इससे प्रॉब्लम ज्यादा है, नहीं चाहिए, हमको नहीं चाहिए, वापस ले लेना है। हमारे सब कुछ इस वजह से हमारे सब मुसलमान को तकलीफ हो रहा है, परेशानी हो रहा है। ये नए नए बातें नए नए चीज़ें फॉलो करो बोले, महंगाई का ज़माने में क्या फॉलो करेंगे? अभी इनको देखेंगे, बच्चों को पालेंगे, लोगों की हमारी ज़िंदगी गुजारेंगे, कैसा करेंगे? ये लोगों का तरीका बर्दाश्त करेंगे, घर के टेंशन बर्दाश्त करेंगे, बाहर के लोगों को देखेंगे, क्या करेंगे? ऐसा हुआ नहीं तो कैसा होगा देश का? देश में जीना है ना। वक्फ बिल रिटर्न చేయాలా సార్? वक्फ बिल बागा प्रॉब्लम है। वक्फ बिल वापस ले लेना। वक्फ बिल क्या है हमारे शरीयत में नहीं है, वक्फ बिल का कैंसिल करना साहब, वक्फ बिल कैंसिल करो बोल के बोले। మొత్తంగా చూసుకోవచ్చు ఏదైతే మైనారిటీలందరూ ఇక్కడ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నమాజ్ తర్వాత ఏదైతే ఇక్కడ వారందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. వక్ఫ్ బిల్ని ఏదైతే పార్లమెంట్లో చట్ట సవరణ చేసినారో దాన్ని పూర్తిగా వాపస్ తీసుకోవాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వము వక్ఫ్ బిల్లు ఏదైతే బిల్లు ప్రవేశపెట్టిందో దానికి అందరికి సంబంధించి ఆ బిల్లులో చాలా లొసుగులు ఉన్నాయి, మాకు ఇబ్బందులు అవుతాయి, దానివల్ల మేము చాలా నష్టపోతున్నాం, మా మైనారిటీలందరూ కూడా ఇబ్బందుల పాలయ్యే విధంగా భారత ప్రభుత్వము దాన్ని చట్ట సవరణ చేసింది. ఆ చట్ట సవరణను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, దాన్ని వాపస్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. 20 నుంచి 22 మసాజిదుల్లో తంజుముల్ మసాజిద్ పిలుపు మేరకు వక్ఫ్ బోర్డు తిరస్కరణ బిల్లును నిరసిస్తూ ప్రతి చోట నిరసన చూపించడం జరిగింది. దీంతో పాటు ఈరోజు భారతదేశ ప్రభుత్వాన్ని ఈ విషయాన్ని మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈ బిల్లు ముస్లిం సమాజానికి రాబోయే రోజుల్లో చాలా పెద్ద నష్టాన్ని మరియు చాలా విధాలుగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ బిల్లును సమకూర్చారు. ఈ బిల్లుని మేము చాలా బాధతో చాలా విషయాల్ని గ్రహించి మరొకసారి మేము ఈ విషయాన్ని దృష్టిలో తెస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.